Next news is regarding the special category status. Okay, recently Bihar government has asserted that it has not dropped the demand of special category status to Bihar. So first in news discuss చేసే కన్నా ముందు అసలు స్పెషల్ కేటగిరీ ఏంటి, ఈ యొక్క స్పెషల్ కేటగిరీ ఏ స్టేట్స్ అయితే కనుక బ్యాక్వర్డ్ ఉంటాయో, ఓకే, ఈ బ్యాక్వర్డ్నెస్ అనేది అది జాగ్రఫికల్ వల్ల అయి ఉండొచ్చు లేదా సోషల్ అండ్ ఎకనామికల్ వల్ల అయి ఉండొచ్చు. జనరల్గా జాగ్రఫికల్ వల్ల బ్యాక్వర్డ్ ఉన్నటువంటి స్టేట్స్కి స్పెషల్ కేటగిరీ ఇస్తుంటారు. జాగ్రఫికల్గా అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఏదైనా స్టేట్స్ మౌంటైన్ రీజియన్లో ఉండడం వల్ల కానీ, లేదా స్టేట్స్ విచ్ ఆర్ హ్యావింగ్ ద ఇంటర్నేషనల్ ల్యాండ్ బౌండరీ, ఇలాంటి ఏ స్టేట్స్ అయితే కనుక జాగ్రఫికల్గా కొద్దిగా అవి డెవలప్ అయ్యడానికి తక్కువ స్కోప్ ఉన్నాయో, లైక్ నార్త్ ఈస్ట్, ఇలాంటి స్టేట్స్కి స్పెషల్ స్టేటస్ కేటగిరీ అనేది ఇస్తారనమాట. మరి దీనివల్ల బెనిఫిట్ ఏంది? దీనివల్ల బెనిఫిట్ ఏంటంటే ఏ స్టేట్కి అయితే కనుక స్పెషల్ స్టేటస్ కేటగిరీ ఉంటుందో ఆ స్టేట్లో జరిగేటటువంటి డెవలప్మెంటల్ యాక్టివిటీస్, అభివృద్ధి పనుల్లో 90% ఆఫ్ ద మనీ ఫండింగ్ విల్ బి గివెన్ బై ద సెంట్రల్ గవర్నమెంట్. దట్ మీన్స్ ఓన్లీ 10% ఆఫ్ ద ఫండింగ్ హ్యాస్ టు బి టేకెన్ కేర్ బై ద స్టేట్ గవర్నమెంట్. 10% మనీ స్టేట్ గవర్నమెంట్ బేర్ చేస్తే సరిపోద్ది. మిగతా 90% ఆఫ్ ద మనీ విల్ బి లైక్ బర్డెన్ టేకెన్ బై ద సెంట్రల్ గవర్నమెంట్. ఇట్లాంటి బెనిఫిట్స్ ఉంటాయి అన్నమాట. దాంతోపాటు కొన్ని ట్యాక్స్ బెనిఫిట్స్ కూడా ఉంటాయి స్పెషల్ స్టేటస్ కేటగిరీ ఉండడం వల్ల. దానివల్ల ఏమవుతుంది, కంపెనీస్ ఎక్కువగా ఇన్వెస్ట్మెంట్ వచ్చే అవకాశం ఉంటుంది. దానితోనే ఎంప్లాయ్మెంట్ జనరేషన్ అయ్యే అవకాశం ఉంటుంది. ఇది బేసికల్లీ స్పెషల్ స్టేటస్ వల్ల వచ్చేటటువంటి బెనిఫిట్స్. మరి ఈ కరెంట్ అఫైర్స్ ఆర్టికల్లో కవర్ అయినటువంటి ఇంపార్టెంట్ థింగ్స్ ఏంటో చూద్దామా. రీసెంట్లీ విచ్ స్టేట్ said about the special status? Bihar. Special category status, SCS. It is a classification given by the central government to assist development of states that face, నేను మీకు ఇందాక చెప్పినట్టు, జాగ్రఫికల్ డిసడ్వాంటేజ్ అండ్ సోషో ఎకనామిక్ డిసడ్వాంటేజ్. ఈ రెండు డిసడ్వాంటేజెస్ ఉన్నటువంటి స్టేట్స్కి జనరల్గా ఈ యొక్క స్పెషల్ కేటగిరీ స్టేటస్ అనేది ఇస్తుంటారు. సో ఇట్ వాస్ డన్ ఆన్ ద రికమెండేషన్ ఆఫ్ ఫిఫ్త్ ఫినాన్స్ కమిషన్. 1969లో ఇచ్చినటువంటి రికమెండేషన్ బేస్ చేసుకొని ఈ యొక్క స్పెషల్ కేటగిరీ స్టేటస్ని తీసుకోవడం జరిగింది. ఓకే, అండ్ ద ఫార్ములా బిహైండ్ ఈస్ గాడ్గిల్ ఫార్ములా బేస్ చేసుకొని దీన్ని తీసుకొచ్చారు. సో ఒక స్టేట్కి స్పెషల్ స్టేటస్ ఇచ్చే కన్నా ముందు ఎలాంటి పారామీటర్స్, ఏమేం పారామీటర్స్ని కన్సిడర్ చేస్తారు? దాని యొక్క జాగ్రఫికల్ ఏరియా, అంటే ఏదైనా మౌంటైన్ ఏరియాలో ఉందా, పాపులేషన్ డెన్సిటీ అండ్ లొకేషన్ ఆఫ్ ద స్టేట్ ఇన్ బార్డర్ ఏరియాస్, స్ట్రాటజిక్ లొకేషన్లో ఉందా, ఎకనామిక్ బ్యాక్వర్డ్నెస్ అండ్ లో స్టేట్ ఫైనాన్సెస్, అంటే రాష్ట్రం తనంతర తనగా మనీ ఎర్న్ చేసుకునేటటువంటి పొజిషన్ లేకపోతే, ఇలాంటి పారామీటర్స్ అన్నింటిని తీసుకొని గాడ్గిల్ ఫార్ములా ఈ యొక్క స్పెషల్ కేటగిరీ స్టేటస్కి ఈ యొక్క ఫార్ములాను డివైడ్ చేయడం జరిగింది. స్పెషల్ కేటగిరీ స్టేటస్ ఫస్ట్ టైం 1969లో జమ్మూ కాశ్మీర్కి, అస్సాంకి, నాగాల్యాండ్కి ఈ యొక్క స్పెషల్ స్టేటస్ కేటగిరీని, ఈ యొక్క స్పెషల్ కేటగిరీ స్టేటస్ని గ్రాంట్ చేయడం జరిగింది. దాని తర్వాత ఇంకొక 8 more స్టేట్స్ ఇంక్లూడ్ చేశారు. అరుణాచల్ ప్రదేశ్, హిమాచల్ ప్రదేశ్, మణిపూర్, మేఘాలయ, మిజోరం, సిక్కిం, త్రిపుర అండ్ ఉత్తరాఖండ్, ఈ స్టేట్స్ కూడా స్పెషల్ కేటగిరీ స్టేటస్ని ఇంక్లూడ్ చేయడం జరిగింది. సో మనకు పాలిటీ పాయింట్ ఆఫ్ వ్యూ ఇంపార్టెంట్, దెర్ ఈజ్ నో ప్రొవిజన్ ఆఫ్ స్పెషల్ కేటగిరీ స్టేటస్ ఇన్ ద ఇండియన్ కాన్స్టిట్యూషన్. ఈ యొక్క స్పెషల్ కేటగిరీ అనేటువంటి కాన్సెప్ట్ ఇండియన్ కాన్స్టిట్యూషన్లో లేదు. వెరీ వెరీ ఇంపార్టెంట్. స్పెషల్ కేటగిరీ స్టేటస్ ఫర్ ప్లాన్ అసిస్టెన్స్ వాజ్ గ్రాంటెడ్ ఇన్ ద పాస్ట్ బై ద నేషనల్ డెవలప్మెంటల్ కౌన్సిల్ టు ద స్టేట్స్ దట్ ఆర్ క్యారెక్టరైజ్డ్ బై నెంబర్ ఆఫ్ ఫీచర్స్ నెసెసిటింగ్ ద స్పెషల్ కన్సిడరింగ్. సో ఈ స్పెషల్ స్టేటస్ ప్రకారము స్టేట్స్కి ఇవ్వాల్సినటువంటి గ్రాంట్, ఇక్కడ గ్రాంట్ అంటే ఫినాన్షియల్ ఎయిడ్,
ఇది ఎవరు రికమెండ్ చేస్తారు? ఇంతకుముందు నేషనల్ డెవలప్మెంట్ కౌన్సిల్ ఎన్డీసీ వీళ్ళు రికమెండ్ చేసేవాళ్ళు అనమాట. నా ఇప్పుడు ఎన్డీసీ ప్లేస్లో సెంట్రల్ గవర్నమెంటే డిసైడ్ చేస్తుంది స్పెషల్ స్టేట్స్కి ఎంత గ్రాంట్ ఇవ్వాలని చెప్పేసి. ఓకే, సో 14th ఫినాన్స్ కమిషన్ ఏం చెప్పిందంటే ఎక్సెప్ట్ నార్త్ ఈస్ట్ స్టేట్స్కి, దాంతోపాటు హిలీ స్టేట్స్ అంటే మౌంటైన్స్ ఎక్కువగా ఉన్నటువంటి స్టేట్స్, ఈ స్టేట్స్కి తప్ప స్పెషల్ కేటగిరీ స్టేటస్ అనేది మిగతా స్టేట్స్కి ఉండకూడదు. జాగ్రత్త వినండి. రీసెంట్గా ఇక 14th ఫినాన్స్ కమిషన్ ఏం చెప్పిందంటే నార్త్ ఈస్ట్ స్టేట్స్, దాంతోపాటు స్టేట్స్ విత్ మౌంటైన్స్ అండ్ హిల్స్, ఈ స్టేట్స్ తప్ప అదర్ స్టేట్స్కి స్పెషల్ కేటగిరీ స్టేటస్ అనేది అవసరం లేదు అని చెప్పేసి ఈ 14th ఫినాన్స్ కమిషన్ చెప్తుంది. ఇన్స్టెడ్ ఆఫ్ ద స్పెషల్ కేటగిరీ స్టేటస్, ఇట్ సజెస్టెడ్ దట్ ద రిసోర్స్ గ్యాప్ ఆఫ్ ఈచ్ స్టేట్ విల్ బి ఫిల్డ్ త్రూ ట్యాక్స్ డెవల్యూషన్, అర్జింగ్ ద సెంటర్ టు ఇంక్రీజ్ ద స్టేట్స్ ఫ్రమ్ 32 to 42%. అంటే ఈ యొక్క స్పెషల్ కేటగిరీ స్టేట్ ఇచ్చే కన్నా ఏం చేయమంటున్నారంటే ఏ స్టేట్స్కి అయితే కనుక రెవెన్యూ తక్కువగా ఉంటుందో ఆ స్టేట్స్కి సెంట్రల్ గవర్నమెంట్ తన దగ్గర నుంచి ఇచ్చేటటువంటి రెవెన్యూ దాన్ని ఇంక్రీజ్ చేయండి స్పెషల్ కేటగిరీ ఇచ్చే కన్నా ముందు. ఓకే, ఇక్కడ మీకు ఈ కాన్సెప్ట్ అర్థం కావాలంటే కొన్ని ట్యాక్సెస్ని సెంట్రల్ గవర్నమెంటే కలెక్ట్ చేసుకుంటుంది. సెంట్రల్ గవర్నమెంట్ అలా కలెక్ట్ చేసిన తర్వాత దాన్ని స్టేట్ గవర్నమెంట్స్కి డిస్ట్రిబ్యూట్ చేస్తుంది అనమాట. ఇక్కడ ఫినాన్స్ కమిషన్ ఏం చెప్పిందంటే స్పెషల్ కేటగిరీ అనేది తీసేసి స్టేట్స్కి ఏదైతే కనుక ఇంతకుముందు సెంట్రల్ మొత్తం ట్యాక్స్ కలెక్షన్లో ఇంతకుముందు 32% ఇచ్చేవాళ్ళు, అంటే సెంట్రల్ గవర్నమెంట్కి 100 రూపీస్ ట్యాక్స్ వస్తే కనుక అందులో 32 రూపీస్ స్టేట్ గవర్నమెంట్స్కి వెళ్ళేది. సో 14th ఫినాన్స్ కమిషన్ ఏం చేసిందంటే స్పెషల్ కేటగిరీ అనేది తీసేసి స్టేట్స్కి 32% కాకుండా దాన్ని 42%కి ఇంక్రీజ్ చేసింది. 42%కి ఇంక్రీజ్ చేసింది. ఓకే, ఈ విధంగా స్పెషల్ కేటగిరీస్ని తీసివేస్తూ స్టేట్స్కి ఇచ్చేటటువంటి రెవెన్యూను పెంచండి అని 14th ఫినాన్స్ కమిషన్ రికమెండ్ చేసింది అనమాట. ఓకే, ఇట్ సజెస్టెడ్ ఫ్రమ్ రెవెన్యూ ఇంక్రీజ్ టు ద స్టేట్స్ ఫ్రమ్ 32% to 42%, అండ్ ఇట్ ఈస్ బీయింగ్ ఇంప్లిమెంటెడ్ సిన్స్ 2015 నుంచి దీన్ని సెంట్రల్ గవర్నమెంట్ ఇంప్లిమెంట్ చేస్తుంది. బెనిఫిట్స్ ఆఫ్ స్పెషల్ కేటగిరీ స్టేటస్, ఇందాక చెప్పినట్టు సెంటర్ ప్రొవైడ్స్ 90% ఆఫ్ ద ఫండ్స్ ఇన్ ఆల్ ద సెంట్రల్లీ స్పాన్సర్డ్ స్కీమ్స్. నార్మల్గానైతే కనుక సెంట్రల్లీ స్పాన్సర్డ్ స్కీమ్స్ ఏదైతే కనుక సెంట్రల్ గవర్నమెంట్ ఒక స్కీమ్ని స్పాన్సర్ చేస్తుందో అలాంటి స్కీమ్స్లో నార్మల్ స్టేట్స్ అయితే కనుక టోటల్ ఫండింగ్లో 60% సెంట్రల్ గవర్నమెంట్ ఇస్తుంది. అదే స్పెషల్ స్టేటస్లో అయితే కనుక 90% ఆఫ్ ద మనీ విల్ బి గివెన్ బై ద సెంట్రల్ గవర్నమెంట్. ఓకే, అండ్ ఇన్కమ్ ట్యాక్స్లో కానీ కార్పొరేట్ ట్యాక్స్లో కానీ ఈ యొక్క ట్యాక్స్ కన్సెషన్స్ ఉంటాయి. స్పెషల్ స్టేటస్ ఏ స్టేట్లోనైతే కనుక స్పెషల్ స్టేటస్ ఉంటుందో అక్కడ ఇన్కమ్ ట్యాక్స్లో కానీ కార్పొరేషన్ ట్యాక్స్లో కానీ ఇవి కార్పొరేట్ ట్యాక్స్లో ఈ ట్యాక్స్ రేట్స్ అనేవి తక్కువగా ఉంటుంది. దానివల్ల ఏమవుతుంది, మోర్ నెంబర్ ఆఫ్ పీపుల్ విల్ గో దేర్ అండ్ ఇన్వెస్ట్, సో దట్ ఎంప్లాయ్మెంట్ విల్ బి ఇంప్రూవ్డ్. అండ్ వన్ మోర్ థింగ్ ఈజ్ స్టేట్ జిఎస్డిపి ఆల్సో విల్ ఇంప్రూవ్. These are some of the benefits of special status. Okay, we are done with this news. సో మనం ఈ న్యూస్లో స్పెషల్ స్టేటస్ రీసెంట్గా ఇష్యూ తీసుకొచ్చినటువంటి స్టేట్ బీహార్. సో ఈ యొక్క స్పెషల్ కేటగిరీ స్టేటస్ని ఫస్ట్ టైం 5th ఫినాన్స్ కమిషన్ రికమెండ్ చేసింది ఇయర్ 1969. ఇందులో మనం ఫాలో అయ్యేటటువంటి ఫార్ములా గాడ్గిల్ ఫార్ములా. దెన్ ఇప్పుడు స్పెషల్ కేటగిరీ స్టేటస్ ఫస్ట్ టైం 1969లో 3 స్టేట్స్కి ఇచ్చాం. దాని తర్వాత 8 more states were given the special category status.
14 ఫినాన్స్ కమిషన్ ఏం చెప్పిందంటే స్పెషల్ కేటగిరీ స్టేటస్ తీసేసి ఎక్సెప్ట్ నార్త్ ఈస్ట్ స్టేట్స్ వాటికి తప్ప మిగతా స్టేట్స్కి తీసేసి సెంటర్ ఏదైతే కనుక రెవెన్యూ షేర్ 32% ఉందో దాన్ని 42%కి పెంచడం జరిగింది. ఓకే, అండ్ స్పెషల్ కేటగిరీస్ స్టేటస్ ఏ స్టేట్స్కి అయితే ఉందో ఆ స్టేట్స్లో సెంట్రల్ స్పాన్సర్డ్ ప్రోగ్రామ్ ఏవైతే ఉంటుందో అందులో సెంట్రల్ షేర్ అనేది 90% ఉంటుంది. రిమైనింగ్ స్టేట్స్లో ఇది 60% ఉంటుంది. దట్ ఈస్ ద డిఫరెన్స్.